గారు ఇప్పుడు ఉచితంగా మహిళలకి బస్సు పెట్టడం జరిగింది. అది మీ మగవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండడము, బస్ పాసులు కూడా రేటు పెంచారని చెప్పేసి అనడము ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఒక లేడీస్కి ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేయడం అది ఒక గుడ్ డెసిషనే. అట్ ది సేమ్ టైం బాయ్స్ కోసం కూడా చూడలేదు, అదే జెంట్స్ కోసం కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది మీకు తెలిసే ఉంటుంది. అది కూడా చూసుకొని కొంచెం ఏదైనా అమల్లోకి తీసుకొస్తే మంచిదని. అంటే బాయ్స్ కూడా ఇప్పుడు అందులో బస్సులో చోటు లేదని చెప్పేసి ఫుట్ బోర్డింగ్ మీద నిలబడిపోతున్నారు. ఒకవేళ కింద పడితే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇబ్బంది ఉంటుంది కదా. ఉంటుంది, ఉండదని అనలేము అది. సో అదే చెప్తున్నా, రెండు వైపుల నుంచి డెసిషన్ తీసుకుంటే మంచిదని. జెంట్స్ వైపు కూడా ఆలోచించి అట్ ది సేమ్ టైం గర్ల్స్ అదే ఉమెన్స్ వైపు నుంచి డెసిషన్ తీసుకుంటే మంచిదని చెప్తున్నా. అదే రెండు వైపులా. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి సజెషన్స్ అంటే ఏం లేవు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, అది ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళు. ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఇప్పుడు చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడున్న ఇంతకుముందు ఎక్స్ సీఎం కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఎదిగారు. ఆయన రాబోన్న రోజుల్లో ఇంకా మంచి పథకాలు స్థాపిస్తారా? ఇప్పుడు 6 పథకాలు స్థాపించారు. ఇంకా ఇవి రాబోతున్న ఇంకా అంటే ప్రజలకి ఇవి అందుబాటులోకి వచ్చి ఇవి సక్సెస్ఫుల్గా అవుతాయా అవ్వవా, దాని గురించి మాట్లాడగలరా? నాకు తెలిసి అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎక్స్ సీఎం మన ఏదో ఒక జీవించిర్రు, ఏదో చేసిర్రు మన సిటీ కోసం. కానీ రూరల్ ఏరియాస్లో అంత డెవలప్మెంట్ లేకుండే, దానివల్లనే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిర్రు. ఇప్పుడు అది మనం పెట్టుకుంటే వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఉండాలి డెవలప్మెంట్. మన సిటీ ఒకటే కాదు, అది కాకుండా సిటీలో ఉన్న డెవలప్మెంట్ అట్లీస్ట్ ఆగొద్దు అని మా కోరిక ఉంది. ఇప్పుడు అవుతుంది అని మా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు సీఎం గారు మహిళల పట్ల కొంచెము వాళ్ళ మహిళల పట్ల ఒక విచిత్రంగా ప్రవర్తించారు. ఇప్పుడున్న రాబోన్న రోజుల్లో మహిళల పట్ల గౌరవం అనేది ఏర్పడుతుందా? మా ఎక్స్పెక్టేషన్ అయితే అట్లనే ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ ముందటి నుంచి కొంచెం మహిళల గురించి వాళ్ళ పాలసీస్లో ఎక్కువ ఉంటుంది. దాని గురించి మహిళలు, ఇంకా మైనారిటీ క్లాసెస్ గురించి, ఇంకా ఎవరైనా బయస్ ఎవరైనా ఫేస్ చేసే సొసైటీలో వాళ్ళ కోసం నిలబడతారు జనరలీ కాంగ్రెస్ అంటే. అదే ముందు గవర్నమెంట్స్ కూడా మనం చూసింది అదే చేశారు వాళ్ళు. సో అదే ఎక్స్పెక్టేషన్తో మేము ఇక చేసినాం. అంటే ఇంతకుముందు ఎక్స్ సీఎం గారు విద్య నిరుద్యోగం గురించి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడున్న సీఎం అలాంటివి ప్రవేశపెడతారా? మా ఎక్స్పెక్టేషన్స్ అగైన్ అట్లనే ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ రీసెర్చ్ చేసి ఉంటారు ఎలక్షన్స్ ముందు. వాళ్ళకి తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్ కింద ఏమేం ప్రాబ్లమ్స్ ఉండే. మీరు చెప్పినట్టు యూత్కి చాలా ప్రాబ్లం వచ్చింది, జాబ్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. ఆ సెక్టర్లో ఎక్కువ ఫోకస్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ అండ్ కోరిక కూడా ఉంది దీని గురించి. ఇప్పుడు ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం చేశారు, ఇలాగే కొనసాగుతుందా లేదంటే మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అవ్వచ్చు, ఏదైనా యాక్చువల్లీ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళు ఇంకా బస్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆ ఫ్రీ కాకుండా కూడా జనరలీ బస్సెస్లో మీరు చూస్తే ఇప్పుడు చూస్తే కూడా మీకు కనిపిస్తుంది మహిళల సీట్లు ఫుల్లే ఉంటాయి, ఖాళీ అయితే ఉండవు. ఫ్రీ వస్తే ఇంకా మహిళలు ఉంటారు. సో దాని గురించి ఇంకా బస్సెస్ కూడా కావాలి. అది వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే అంత కరెక్ట్గా అవుతుంది. కానీ దాని మీద ఉంటుంది ఇక ఎట్లా అవుతుంది. గవర్నమెంట్కి చాలా నష్టం వచ్చేస్తే ఆ అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు కోట్లల్లో. దానికి ఎక్కువ ఐడియా లేదండి. కానీ మా ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళు కేసీఆర్ చేసిన మిస్టేక్స్ అన్నీ చూసుకొని దాని ప్రకారం కరెక్ట్గా చేస్తే మాకు అంతే చాలా.